నమస్కారం, నా పేరు జహాంగీర్. మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో 5 టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్గా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని చేసి పెట్టుకోండి. రోజుకు ఒక వీడియో వచ్చే బాధ్యత నాది. మీ ముందుకు ఒక రోజు ఒక్కొక్క వీడియో తీసుకొచ్చే బాధ్యత అయితే నాది. నెక్స్ట్ ఈ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఫోన్ ఉంటుంది కదా, దానికైతే మన ఫోన్ తీసుకున్న కొత్తలో కానివ్వండి, తర్వాత కానివ్వండి, దాని వెంటనే ఇది ఈమెయిల్ ఐడి కానీ సోషల్ మీడియా అటువంటి యాప్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసి పెట్టుకోండి. వీలైతే వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ పాస్వర్డ్ అయితే చేంజ్ చేస్తూ ఉండండి. దీని ద్వారానైతే మీ ఫోన్ అయితే సేఫ్గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి, మీకు ఏదైతే తెలియని మనకు అవసరం లేని యాప్స్ ఉంటాయి కదా, ఫోను తీసుకున్నప్పుడు వచ్చిన యాప్స్, మరియు మనం ఏదో అవసరం ఉంటాయి కదా అని కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం కదా, వాటికి అనవసరమైన పర్మిషన్స్ అయితే ఇవ్వకండి. ఏది మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు ఏది మన ఫొటోస్, వీడియోస్ అండ్ కాంటాక్ట్ లిస్ట్, అంటే ఫోన్ నెంబర్ లిస్ట్, నెక్స్ట్ కెమెరా, మైక్రోఫోన్, ఇలాంటివి పర్మిషన్స్ అయితే ఇవ్వకండి. థర్డ్ వన్ వచ్చేసి, మన ఏదైతే మనకు మెసేజెస్ వస్తుంటాయి కదా, లింక్స్ వస్తుంటాయి కదా, దీని మీద ఆల్రెడీ న్యూస్ స్కామ్ అలర్ట్ అని ఒక వీడియో చేసినా కానీ మన వీడియోలో ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. మనకు తెలియని లింక్స్ వస్తాయి కదా, వాట్సాప్, టెలిగ్రామ్, మెసెంజర్, ఇంకా ఏదైనా కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఎనీథింగ్ యాప్స్లలో మీకు తెలియని ఏదైనా లింక్ మీరైతే క్లిక్ చేయకండి. ఆ లింక్ ద్వారా మీకు ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫోన్ మొత్తం హ్యాక్ అవుతుంది. అలాంటి తప్పులు అయితే చేయకండి. ఫోర్త్ వన్ వచ్చేసి, మీ ఫోన్ మీరు ఏదైతే పబ్లిక్ వైఫై యూజ్ చేస్తుంటారో, అంటే ఫ్రీ వైఫై, మీరు ఎక్కడైతే ఫ్రీ వైఫై యూజ్ చేస్తుంటారంటే, ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి మధ్య రైల్వే స్టేషన్లలో, ప్లస్ ఎయిర్పోర్ట్లో, నెక్స్ట్ మనం ఏదైతే స్టే చేస్తుంటామో బయట రూమ్స్లలో, అక్కడ మీకు ఫ్రీ వైఫై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వైఫై యూజ్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఫోన్పే, గూగుల్ పే అండ్ నెట్ బ్యాంకింగ్ లాంటి లావాదేవీలు అయితే చేయకండి. ఎందుకంటే మధ్యలో ఎవరు ఆపరేట్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ఆ వైఫైని, దాని ద్వారా మీకు ఫోన్ మీ ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు వెళ్ళిపోతాయి అన్నమాట, అంటే స్కామ్ అయిపోతాయి. కాబట్టి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి అవుతూ ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి, ఈరోజు కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నా. ఫిఫ్త్ వన్ వచ్చేసి, మీ ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అది సాఫ్ట్వేర్ అప్డేట్ కానివ్వండి, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కానివ్వండి, ఎప్పటికీ వచ్చిన వెంటనే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు అప్డేట్లో ఉండేటట్టు చూసుకోండి మీ మొబైల్ని. దీనివల్ల మీ ఫోన్ కొంచెం మన సెక్యూరిటీ పరంగా మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక 6th వన్, మీకు 5th చెప్తా అనేసి తంబేలు ఉంది కానీ 6th వన్ కూడా చెప్పేస్తాను. 6th వన్ వచ్చేసి, మీకు స్క్రీన్ మీద కెమెరా గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ లైట్ వెలుగుతుంటే మాత్రం మీరు వెంటనే మీ ఫోన్లో ఉన్న మీకు ఏమైనా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది కదా, దాన్ని బ్యాకప్ చేసుకొని ఫోన్ మొత్తం హార్డ్ రీసెట్ కొట్టేసి మళ్ళీ కొత్త పాస్వర్డ్తో మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ కండి. బాగుంటుంది. మీ ఫోన్ కొంచెం సేఫ్ ఉంటుంది, మొత్తం సేఫ్ అవుతుంటుంది. మీ ఫోన్ ఒకవేళ ఓవర్ హీట్ అయినా, బ్యాటరీ తొందరగా డ్రైన్ అయినా, ఇలాంటి ఇందాక చెప్పాను కదా, బ్లూ లైట్ అండ్ గ్రీన్ లైట్, రెడ్ లైట్ ఇలాంటివి వెలిగినప్పుడు మీ ఫోను హ్యాక్ అయిందనేది అర్థం చేసుకొని, అంటే మీరు వాడుతున్నప్పుడు అయితే అవి ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటాయి. మీరు వాడినప్పుడు
మీరు వాడినప్పుడైతే ఇలాంటివి ఏమైనా మీకు అబ్జర్వ్ చేస్తే మాత్రం వెంటనే దాన్ని మీరు ఫోన్ రీసెట్ చేసి మళ్ళీ లాగిన్ చేసుకొని పెట్టుకొని ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది మీకు. రోజుకొక కంటెంట్తో మీ ముందుకు వస్తా. రోజుకొక వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. రోజుకొక వీడియో అప్లోడ్ చేసే బాధ్యత నాది. మంచి మంచి కంటెంట్ తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటున్నా. మీ తరపున నాకు కావాల్సింది ఒక లైక్, ఒక కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మా యొక్క వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.